నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు ఫిబ్రవరి నెల గ్రహచారం ఫస్ట్ మనం చూసేద్దాం. ఇప్పుడు మనం గ్రహచారం చూద్దాం. సూర్యుడేమో మనకి మకర రాశిలో ఉంటారు. మకర రాశిలో ఫిబ్రవరి 12 వరకు మకర రాశిలో ఉంటున్నారు. తర్వాతనేమో కుంభరాశికి వెళ్ళిపోతున్నారు. కుంభరాశిలో మనకి శతభిషక్ నక్షత్రం వరకు వెళ్ళిపోతారు మంత్ ఎండ్ కల్లా. ఇప్పుడు కుజుడు ఏంటంటే మనకి మకర రాశిలో తన ఉచ్చ స్థానంలో ఉంటున్నారు. ఆయన 22వ తారీఖు వరకు ఆయనేమో మకర రాశిలో ఉంటున్నారు. తర్వాత 23 నుంచి ఆయనేమో కుంభరాశికి వెళ్ళిపోతారు. ఆయన మూమెంట్ ఏమో శతభిషక్ నక్షత్రం వరకు వెళ్ళిపోతుంది. అదేలాగా బుధుడు ఏంటంటే ఈ నెల వక్రం అవుతున్నారు. ఆయన మకర రాశిలో ప్రారంభించి 3వ తారీఖునే కుంభరాశికి వెళ్ళిపోతున్నారు. కుంభరాశికి వెళ్ళి మనకి 26వ తారీఖేమో వక్రం అవుతున్నారు. ఆయన మూమెంట్ ఏమో పూర్వపృష్ఠపద నక్షత్రం 3వ పాదం వరకు వెళ్ళిపోతుంది. గురువు ఏమో పునర్వసు నక్షత్రంలోనే ఉంటున్నారు, వక్రంగా ఉన్నారు. శుక్రుడేమో మనకి మకర రాశిలో ధనిష్ట నక్షత్రంలో ప్రారంభించి కుంభరాశిలో పూర్వపృష్ఠపద నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. 5వ తారీఖు వరకే మనకి మకర రాశిలో ఉంటున్నారు. 6వ తారీఖు నుంచి కుంభరాశికి వెళ్ళిపోతున్నారు. శనీశ్వరుడు యాజ్ యూజువల్ మీన రాశిలో మనకి ఉత్తరపృష్ఠపద నక్షత్రంలో ఉంటున్నారు. 2వ పాదం వరకు వెళ్తారు. రాహు కుంభరాశిలో శతభిషక్ నక్షత్రంలో, కేతు సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటున్నారు. ఇదన్నమాట గ్రహచారం. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల ఎట్లా ఉంటుందని చూద్దాం. మనకి వృషభ రాశి అనగానే శుక్రుడు ఒక ఇల్లు, కాలపురుషంలో 2nd హౌస్ అనగా ఇప్పుడు శుక్రుడేమో మకర రాశిలో ఉన్నారు. శనీశ్వరుడు మీ భాగ్యస్థానంలో ఉన్నారు. అది మీకు బాధక స్థానం అయినా అది మీకు భాగ్యస్థానం కాబట్టి మీకు రావాల్సిన భాగ్యాలని ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. ఫారిన్లో నుంచి మనకి రావాల్సిన ఇన్కమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ సెటిల్మెంట్ కోసం చూసుకునే వాళ్ళకి ఫారిన్ సెటిల్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా బిజినెస్ పరంగా చూస్తే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మూమెంట్స్ ఉన్నాయి. ఈ నెలలో రెస్ట్ ఉండదు మీకు. బేసిక్గా మీకు రెస్ట్ అనేది మీకు ఈ నెల లేదు. చాలా యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుంది. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్నీ మీరు చేయాలి, వర్కింగ్ అన్నీ చేయాలి. కాబట్టి మీకు రెస్ట్ ఉండదు. కాబట్టి కొద్దిగా ఆరోగ్యం దానివల్ల కొద్దిగా స్తంభించిపోవచ్చు. రెస్ట్ మాత్రం తీసుకోండి. అదేలాగా సమయానికి భోజనం చేయడం అన్నది మీరు చేసుకోండి. పిల్లల ఆరోగ్యం గురించి మీరు అంత పెద్దగా బెంగ పెట్టుకోకర్లేదు. వాళ్ళు బాగా చదువుతారు. మంచి కాన్సన్ట్రేషన్తో మంచి ఎఫర్ట్స్ వేసి వాళ్ళందరూ చదువుతారు. మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళ చదువు తగ్గట్టు. అదేలాగా మనకి ఎంప్లాయీస్ అనేది చూసే వాళ్ళకి మంచి రికగ్నిషన్ వచ్చే సమయం. ఎస్పెషలీ మనకి ఫిబ్రవరి 5th తర్వాత ఎప్పుడు మనకి శుక్రుడు కుంభరాశికి వెళ్ళిపోతారో దాని తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్స్, మంచి రికగ్నిషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. పెళ్ళి కుదిరే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా మనకి ఒక శుభకర్మ ఒకటి చేసే అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. మేజర్గా ఇవన్నీ ఉన్నాయి. మీకు వచ్చే లాభాలు అన్నీ కొద్దిగా ఇన్స్టాల్మెంట్స్లో రావచ్చు. నెక్స్ట్ మంత్ మనకి మార్చ్ నెలలో మనకి చాలా విషయాలు మనకి ప్రాఫిటబుల్గా వస్తుంది. అంతవరకు ఈ లాభాలు కొద్దిగా ఇన్స్టాల్మెంట్లో వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ నెలలో బిజినెస్ పరంగా చాలా యాక్టివ్గా ఉన్న నెల ఈ నెల. అది మనకి ఫెబ్ 12th తర్వాత, అదేలాగా ఫెబ్ 22nd తర్వాత ఇంకా ఫుల్ ఫోర్స్లో యాక్షన్ మనకి స్టార్ట్ అవుతుంది. ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. అమ్మగారు ఒక ఆరోగ్యం అంతా బెటర్ అయ్యే అవకాశం ఉంది. అది మనకి ఫిబ్రవరి 12th తర్వాత వాళ్ళ ఆశీర్వాదాలు ప్రాపర్టీస్ కొనే అవకాశం, అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయ్యే అవకాశం ఇవన్నీ మనకి ఉంది. కొత్త చదువు ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే మనం ఫెబ్ 12th తర్వాత మనం చేస్తే మంచి విషయాలు మనకి దగ్గుతుంది. అదేలాగా మనకి బేసిక్గా లీగల్ కేసెస్, బ్యాటిల్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ సెటిల్ అయ్యే అవకాశం ఈ నెలలో మనకి చాలా బాగుంది. ఏదో ఒక రకంగా మనకి ఫుల్గా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఎస్పెషలీ మనకి ఫిబ్రవరి 5th తర్వాత ఒక అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కానీ లేకపోతే మనం గెలిచే అవకాశం కానీ ఆ కేసులో మనకు ఉంటుంది. లోన్ ఫెసిలిటీస్ కోసం చూసుకున్న వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అన్నది దొరుకుతుంది. అదేలాగా ఎంప్లాయీస్కి మంచి నెలగా ఉంటుంది. బిజినెస్ వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది ఈ నెల. ఆరోగ్యం మాత్రం కొద్దిగా చూసుకోవాలి అంతే. బేసిక్ రెమెడీ అన్నది చెప్తే మనకి వీళ్ళకి చేయాల్సింది
వృషభ రాశి వాళ్ళు రెగ్యులర్గా అన్నదానాలు చేయాలి. అష్టమి రోజున, అమావాస్య రోజున, అదేలాగా పూర్ణిమ రోజున ఈ 3 రోజులు మీరు అన్నదానాలు చేయడం మీకు మంచిది. అదేలాగా దుర్గమ్మ ఒక 32 నామాలు మీరు రెగ్యులర్గా చదువుతూ ఉంటే మీకు మంచిది. బిజినెస్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్స్ అన్నది ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనకి దక్కుతుంది. థ్యాంక్స్ అండి. Uh...